మోస్ట్ హాట్ ఫేవరెట్ బీజేపీగా ఉండడానికి ప్రధాన కారణం నేను ఇంతకుముందు చెప్పినట్టు 98 తర్వాత 26 సంవత్సరాలుగా అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేని పరిస్థితి. ఎందుకంటే లీడర్ లేడు. మొదటి 93 to 98 మధ్య ముగ్గురు ముఖ్యమంత్రులు ఉండే, మదన్ లాల్ ఖురానా, సాహిబ్ సింగ్ వర్మ, తర్వాత సుష్మా స్వరాజ్. సుష్మా స్వరాజ్ కేవలం 2-3 నెలలు మాత్రమే ముఖ్యమంత్రి పదవిలో ఆమె ఉన్నారు, హర్యానాకు సంబంధించిన నేత. ఇప్పుడు సాహిబ్ సింగ్ వర్మ కొడుకు ప్రవేశ్ వర్మ అరవింద్ కేజ్రీవాల్ మీద ఇప్పుడు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న వ్యక్తి ప్రవేశ్ వర్మ. కొద్దిమంది ఏం చెప్తున్నారు తెలుసా, న్యూఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కూడా ఓడిపోవచ్చు అని చెప్తున్నారు. అంత ఈజీగా లేదు, కేక్ వాక్ లేదు అరవింద్ కేజ్రీవాల్కు న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం. నిజానికి ఈ న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం గతంలో ఇక్కడే అరవింద్ కేజ్రీవాల్ చరిత్ర సృష్టించారు. 2013లో ఆయన అరవింద్ కేజ్రీవాల్ షీలా దీక్షిత్ 15 సంవత్సరాల పాటు ఢిల్లీని ఏకఛత్రాధిపత్యంతో ఏలిన ముఖ్యమంత్రి. బీజేపీ ఎంత హవా ఉన్నా సరే, 98లో వాజ్పేయి హవా ఉన్న సమయంలో కూడా, 98, 2003 ఆ సమయంలో కూడా, అప్పుడు 90 ఎలక్షన్ జరుగుతున్న సమయంలో కూడా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి అప్పుడు వరుసగా హ్యాట్రిక్ కొట్టిన వ్యక్తి ఆమె. 98 ఎలక్షన్లో గెలిచిన తర్వాత 2003 గెలిచారు, మళ్ళీ 2008 గెలిచారు, 2013లో ఓడిపోయారు. 98, 2003, 2008 3 సార్లు గెలిచిన ఆమెను అరవింద్ కేజ్రీవాల్ అప్పుడు కొత్త రాజకీయాలంటూ మొదలుపెట్టి షీలా దీక్షిత్ ఎక్కడ పోటీ చేస్తే నేను అక్కడ పోటీ చేస్తా అని చెప్పారు. షీలా దీక్షిత్ వ్యతిరేకంగా, కామన్వెల్త్ గేమ్స్ వ్యతిరేకంగా యాంటీ కరప్షన్ ఉద్యమం స్టార్ట్ చేసి షీలా దీక్షిత్ను న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో అరవింద్ కేజ్రీవాల్ మట్టి కనిపించేశారు, ఓడగొట్టారు న్యూఢిల్లీలో. సో అరవింద్ కేజ్రీవాల్ అప్పటి నుంచి హ్యాట్రిక్ న్యూఢిల్లీ అసెంబ్లీ గెలుస్తూ వస్తున్నారు. అటువంటి న్యూఢిల్లీ నియోజకవర్గంలో ఇవాళ అరవింద్ కేజ్రీవాల్కు బీజేపీ నుంచి ప్రవేశ్ వర్మ, గతంలో 90స్లో ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహిబ్ సింగ్ వర్మ, ఇప్పుడు ఆయన లేరు, చనిపోయారు. ఈ ప్రవేశ్ వర్మ గతంలో బీజేపీ ఎంపీగా 2 సార్లు కూడా గెలిచారు. 2014లో 19లో ఎంపీగా గెలిచిన వ్యక్తి. అతను చాలా టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. షీలా దీక్షిత్ కొడుకు సందీప్ దీక్షిత్ కూడా న్యూఢిల్లీలో పోటీ చేస్తున్నారు, అదే న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గంలో. సో చాలా అందరూ కూడా, కల్కాజీలో అతీష్ కూడా చాలా టఫ్ ఫైట్ ఎదుర్కొంటున్న పరిస్థితి. మనీష్ సిసోడియా ఇంతకుముందు పట్పర్గంజ్ నియోజకవర్గంలో ఉండే, అతను ఓడిపోతాడని చెప్పి నియోజకవర్గం మార్చుకున్నారు, జంగ్పురా ఎక్స్టెన్షన్. ఈసారి కొంత ఆప్కు వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని ముందే మనకు అర్థమైపోతున్న పరిస్థితి. ఎందుకు వ్యతిరేక పరిణామాలు వీలుస్తున్నాయి? ఆమ్ ఆద్మీ పార్టీకి లోయర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ప్లస్ జుగ్గి జోపిడీల ఓటు, ముస్లిం, దళిత్ ఇవన్నీ ఓటు కూడా అవుట్ రైట్గా పడడంతో పాటు మిడిల్ క్లాస్ ఓటు, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు కూడా పడింది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఓటు, ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలో చాలా పెద్ద ఎత్తున ఉంటారు. కేంద్ర ప్రభుత్వ ఇప్పుడు హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఉన్నట్లే కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ కూడా ఢిల్లీలో ఉంటాయి. సో వాళ్ళ ఫ్యామిలీస్, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక 50 లక్షల మందికి పైగా ఉంటారు. దానిలో మెజారిటీ 25 lakhs ప్లస్ ఉద్యోగులు, 20 లక్షలకు పైగా ఉద్యోగులు ఢిల్లీ చుట్టుపక్కల, అంటే కాంట్రాక్ట్, పర్మనెంట్, ఏదో విధంగా వాళ్ళే మెజారిటీ కన్స్టిట్యూట్ బై ఢిల్లీస్ మినీ ఇండియా. మినీ ఇండియా అని ఎందుకు చెప్తారంటే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని దగ్గర నుంచి ఉన్నవాళ్ళు ఉంటారు. ఉండడంతో పాటు అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా కొంత మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాస్ బీజేపీ ఫేవర్లో ఉంటారు. కానీ వాళ్ళ అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేసరికి ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ మోడల్ని వాళ్ళు చాలా ఫాలో అయ్యారు, ఇష్టపడ్డారు. అసెంబ్లీలో ఆమ్ ఆద్మీకి, పార్లమెంట్ వచ్చేసరికి బీజేపీకి జయగొట్టారు లాస్ట్ 3 times. మోడీకి ఒక విధంగా ప్రతిసారి ఇది ఒక ఏమంటారు, అందని ద్రాక్ష అయిపోయింది. వాజ్పేయి టైంలో 98లో ఒకసారి, అప్పుడు 98లో ఉల్లిగడ్డల ధరల కారణంగా బీజేపీ ఓడిపోయింది. ఉల్లిగడ్డల ధరలు కిలోకి 60 రూపాయలు, అప్పుడు 98లో 60 రూపాయలు అయినప్పుడు ఓడిపోయిందంటే మళ్ళీ ఇంకా అధికారం రాదు 26 సంవత్సరాలుగా. గుజరాత్లో 30 సంవత్సరాలుగా బీజేపీ అధికారం సాధిస్తుంటే ప్రధాన పార్లమెంట్లో మంచి సీట్లు వచ్చి బీజేపీ క్యాడర్ ఉండి కూడా కేవలం రాష్ట్ర స్థాయిలో లీడర్ లేకపోవడం వల్ల ఇంతకాలం ఓడిపోతూ వచ్చిన పరిస్థితి మనకు కనిపించింది. అటువంటి దగ్గర ఇప్పుడు బీజేపీ గెలిచే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి అరవింద్ కేజ్రీవాల్ సెల్ఫ్ గోల్ కూడా కారణం. అంటే ఆయన ముందు చెప్పింది ఒకటి, ముందు చెప్పిన ఆదర్శం ఏంటి, యాంటీ కరప్షన్ మూవ్మెంట్లోనే వచ్చి ఆయన కరప్షన్ కారణంగా అరెస్ట్ అయ్యారు. దానివల్ల అరెస్ట్ కావాల్సిన సిచ్యువేషన్ వచ్చింది.
యాంటీ కరప్షన్ మూవ్మెంట్ క్రూసేడర్ అని చెప్పిన వ్యక్తి, కరప్షన్కు వ్యతిరేకంగా అని చెప్పిన వ్యక్తి కరప్షన్లోనే ఆయన బలి కావడం. లిక్కర్ స్కామ్ సంబంధించి సరే బీజేపీ చాలా మందిని ఈడీ సిబిఐ కేసులు పెట్టింది, కానీ అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి కూడా డబ్బును వంచడం ఎందుకు? డబ్బులు పంచే పరిస్థితి, డబ్బులు రాజకీయాల్లో డబ్బులు వద్దనే కదా అరవింద్ కేజ్రీవాల్ మనం చూస్ చేసుకుంది అన్నది అక్కడ కామన్ మ్యాన్ ఆలోచించారు. నిజానికి పార్లమెంట్ ఎన్నికల సమయంలో అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చి ఆయన మొత్తం ప్రచారం చేశారు. ప్రచారం చేసినా సరే ఒక్క చోట కూడా ఇంకా కాంగ్రెస్ పార్టీతో పొత్తుంది ఇండియా కూటమి. పరిణామాలు కూడా ఒక రకంగా ఇవి ఎలక్షన్స్ పై ప్రభావం చూపాయి. ఎస్, పొత్తుంది కాంగ్రెస్ పార్టీతో. కాంగ్రెస్ 3 పార్లమెంట్ సీట్లు పోటీ చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ 4 పార్లమెంట్ సీట్లు పోటీ చేసింది. బట్ అప్పటికి అటువంటి సిచ్యువేషన్, దానిలో కూడా 7 బీజేపీ గెలిచింది. సో అరవింద్ కేజ్రీవాల్ ఇంకా అందుకనే ఆయన బయటకు వచ్చి ప్రచారం చేసి నన్ను అన్యాయంగా ఇరికిచ్చారన్న జనం నమ్మలేదు. సో అందుకని స్ట్రాటజీ మార్చి జైలు నుంచి రిలీజ్ కాగానే, బెయిల్ మీద రిలీజ్ కాగానే ఆఫ్టర్ ఎలక్షన్స్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. మనతో పాటు రాకా సుధాకర్ రావు గారు ఉన్నారు, సీనియర్ జర్నలిస్ట్.